లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. మారమ్మ తల్లి శ్రీ మారమ్మ దేవస్థానం రెడ్డిపల్లి గ్రామం, ఖమ్మం రోడ్, ఖమ్మం జిల్లా. ఇక్కడ దేవస్థానం ఈవోగా నేను కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఆషాఢ మాసం లాస్ట్ వారం అమ్మవారికి శాకాంబరి అంటే బోనాల పండగ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అత్యంత వైభవంగా దేవస్థాన అర్చకులు, గ్రామస్తుల సహకారంతో చేయడం జరుగుతుంది. ఈ రోజున అమ్మవారికి ఊళ్ళో బోనాలు గ్రామ ప్రజలందరూ సమర్పిస్తారు. ఈ బోనాల పండుగ సందర్భంగా గ్రామస్తులకి, భక్తులందరికీ శుభాకాంక్షలు. శ్రీమాతే నమః. శ్రీ మారమ్మ దేవతాయ నమః. ఈ యొక్క మారమ్మ అమ్మవారు తమిళనాడు నుంచి వచ్చినటువంటి అమ్మవారు. ఇక్కడికి ఫస్ట్లో సుమారు ఒక 60 సంవత్సరాల క్రితం తమిళనాడు నుంచి వచ్చినటువంటి గ్రానైట్ కార్మికులు ఇక్కడ పనిచేయడానికని వచ్చారు. క్వారీ పని నిమిత్తమై వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి అమ్మవారే ఈ యొక్క మారమ్మ అమ్మవారు. వాళ్ళు అక్కడ తమిళనాడులో మారమ్మ అమ్మవారిని బాగా కొలిచేటటువంటి సమయపురంలో ఉన్నటువంటి మారమ్మ అమ్మవారిని వాళ్ళు వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒక ఈ గ్రామం ఊరు కూడా ఏమీ కూడా లేదు. ఇక్కడ ప్రజెంట్గా వాళ్ళే ఇక్కడ స్థానిక నివాసం ఏర్పరచుకొని పనుల నిమిత్తమై వాళ్ళు ఈ అమ్మవారిని ఇక్కడ పెట్టుకొని ఇక్కడే అమ్మవారిని కొలుచుకుంటూ పనులకు వెళ్ళేటువంటి వాళ్ళు. రాను రాను కూడా ఇక్కడ ఊరు అనేది ఒకళ్ళు ఇద్దరు కూడా ఊరు కూడా ఏర్పరచుకొని వాళ్ళు ఇక్కడే ఉండడం కూడా జరిగినది. కొన్ని కాలాల తర్వాత వాళ్ళు పని నిమిత్తమై బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఈ అమ్మవారిని మాత్రం ఇక్కడే ప్రతిష్ఠ చేసుకొని ఇక్కడే ఉండడం జరిగింది. మన 1999లో మన యొక్క డిపార్ట్మెంటు ఈ యొక్క దేవస్థానాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని సీజేపు కొంత నిధులను అప్పటి వరకు కూడా కొంత నిధులను ఏర్పాటు చేసుకొని సీజేపు కట్టడం జరిగింది. ఆ తర్వాత మన యొక్క అమ్మవారిని వేరే ఈ యొక్క దేవాలయానికి సరిపోయిన అమ్మవారిని తీసుకొచ్చుకొని తమిళనాడు నుంచి సమయపురం నుంచి తీసుకొచ్చినటువంటి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా దినదినముగా ప్రవర్ధమానం అవుతూ భక్తులకు అనేకమైన కోరికలను ఇచ్చుతున్నది ఈ యొక్క అమ్మవారు. ఇక్కడ ప్రతి ఆదివారం, గురువారం, శుక్రవారం ఒక జాతర లాగానే జరుగుతుంది. తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ ఈ బోనాల పండుగ. ఏదైతే ఈ బోనాల పండుగలో ఆగస్టులో ఈ పండుగ జరుగుతూ ఉందో, అయితే ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ మారమ్మ తల్లి టెంపుల్కి అయితే ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు అయితే వచ్చేసారు. అమ్మ చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఈ గుడికి వస్తుంటారు? ఈ బోనాలు ఎప్పటి నుంచి? 20 సంవత్సరాల నుంచి వస్తున్నాం అండి. ప్రతి సంవత్సరం బోనం సమర్పిస్తూనే ఉంటాం. మీకు ఇక్కడికి రావడానికి సెంటిమెంట్ ఏంటంటే మీరు కోరిన కోరికలు తీరటమా, లేకపోతే ఇంకా ఏమన్నా ఉందా? కోరిన కోరికలు తీరటమేనండి. మా పాప ఇయర్స్ పోయింది, అందుకే ఆమెకు అమ్మవారికి చీర అందించుకోవడానికని వచ్చినాం. మీరు చెప్పండి సార్, మీరు కోరిన కోరికలన్నీ తీరుతుందండి అమ్మవారు. ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం ఇక్కడ. ఎక్కడి నుంచి వస్తారు సార్? మేము ఖమ్మం నుంచి వస్తుంటే మాది అసలు ఏనుకూరు ఖమ్మం లోకల్ మా అమ్మాయి వాళ్ళు ఉంటారు. మేడం మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాలుగా ఈ టెంపుల్కి వస్తున్నారు? మీరు ఎలాంటి కోరికలు మీకు తీరినాయి? నాకు ఈ టెంపుల్ ఎప్పుడో తెలుసు కానీ ఒక 3-4 ఇయర్స్ నుంచి బాగా నమ్మకం. ఏది కోరుకున్నా నెరవేరుతుంది. సో ఐ బిలీవ్. పెద్ద ఎత్తున వీళ్ళు డప్పులు, మేళాలతోటి, నృత్యాలతోటి రావడం జరుగుతా ఉంది. ఎందుకు ఈ నృత్యాలు, డప్పులు ఎందుకు వాయిస్తుంటారు ఇలా? అదే అమ్మవారికి అది ఇష్టము. ఆమెకు బాగా అలంకరించుకొని మేమందరం అలా చేయడం తనకు బాగా నచ్చుతుంది. అందుకని అలా చేసుకుంటారు అందరు. అమ్మ మీరు చెప్పండి, ఇంకా విశేషాలు ఏముంటాయి ఈ టెంపుల్ సంబంధించి మీకు తెలిసినటువంటి విశేషం? ఏం లేదండి, కోరిన కోరికలు నెరవేరుతాయనే గట్టి నమ్మకం ఉంటది. అన్నప్రసన్నని, మేక ఏటలు పూసుకోవడం అని, ఏదైనా అన్ని మొక్కులు ఇక్కడ చెల్లించుకుంటారని మాకు కూడా బాగా నమ్మకం. అమ్మ మీరు చెప్పండి, బోనం ఎత్తుకొని వస్తున్నారు మీరు, అసలు ఈ బోనానికి సెంటిమెంట్ ఏంటి? ఈ అమ్మవారికి టెంపుల్కి మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? నేను ఇది 3rd టైం అండి రావడము. ఈ బోనం సెంటిమెంట్, మారమ్మ తల్లి సెంటిమెంట్, మా హస్బెండ్ 10th క్లాస్ ఫెయిల్ అయినప్పుడు పాస్ అవ్వడానికి మా అత్తగారు ఫస్ట్ టైం బోనం ఎత్తారు. అప్పటి నుంచి ఇక్కడ మా తాతగారు ఎప్పుడు బోనం ఎత్తుతారు అనమాట. మాకు కొడుకు పుట్టాలని కోరుకుంటే మా కొడుకు పుట్టాడు. మా అత్తగారికి మా హస్బెండ్కి మంచి జాబ్ వచ్చి ఫారెన్ వెళ్ళారు. అందుకని సెంటిమెంట్ గా ప్రతి సంవత్సరం ఇక్కడ బోనం చెల్లించుకుంటాము. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఎందుకు ఈ మారమ్మ తల్లి ఆలయానికి బోనాల పండుగ? ఖమ్మం నుంచి వచ్చామండి. మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాము. అమ్మవారు శక్తి గల అమ్మవారు, చాలా పవర్ఫుల్. అమ్మవారి దగ్గర ఏ కోరిక కోరుకున్నా చక్కగా నెరవేరుతుంది.
సార్ చెప్పండి, ప్రతి ఒక్కరు కూడా కోరిన కోరికలు నెరవేర్చే దేవతగా చెప్తా ఉన్నారు. మీరు ఏం కోరికలు కోరుకున్నారు? ఇప్పటివరకు మీకు ఏంటి? మేము ఖమ్మం నుండి వచ్చామండి. సో అమ్మవారికి ఏంటంటే మేము జాబ్ గురించి అడిగాము. సో జాబ్ ఒకటి అంత పర్మనెంట్ అయిపోయింది. సో మళ్ళీ మొక్కు తీర్చుకుందామని అమ్మవారి గురికి వచ్చాము. దర్శనం అయిపోయింది, బాగుంది. అలాగే మాకు బాబు పుట్టాడు, చాలా హ్యాపీగా ఉందండి. అలాగే అందరికీ కూడా మంచిగా హెల్త్ బాగుండాలి, అంతా మంచి జరగాలనేది కోరుకుంటున్నాను. నేను డివి కిషన్ రావు, రిటైర్డ్ టీచర్. అమ్మవారు చాలా మహిమగల తల్లి అండి. ఇక్కడ ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాము. చాలా చక్కగా అమ్మవారి దర్శనం జరిగింది. ప్రతి ఆదివారం కూడా భక్తులు విరివిగా వచ్చి ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. మహాతల్లి, ఆ మహాతల్లి మా అందరినీ కాపాడాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను. మా డ్యూటీ కూడా ఇక్కడ ఈ ఏరియాలోనే నేను డ్యూటీ చేస్తా. రోజు అమ్మవారి దర్శనం చేసుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఆ మహాభాగ్యాన్ని నాకు అందించినందుకు నాకు హ్యాపీగా ఉందండి. రోజు దర్శనం చేసుకుంటా. నేను మీరు ఏం చేస్తుంటారండి? మీరు జాబ్ ఏం చేస్తాను. ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ దేవాలయానికి వస్తున్నారు? మీకు ఎందుకు ఈ ఆలయం అంటే ఎందుకు ఇష్టం? చాలా 10 years నుండి కూడా వస్తాము. ఆ మనసులో ఒకలాంటి హ్యాపీనెస్ వస్తుంది అమ్మ దర్శనం చేసుకుంటే. సార్ నమస్తే అండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఈ దేవాలయానికి చాలా విశిష్టత ఉందని చెప్తా ఉన్నారు. మీరేం చెప్తారు ఈ దేవాలయం గురించి? నేను మామిళ్ళగూడెం ఖమ్మం నుంచి వచ్చాను. ఏంటి ఇక్కడ అమ్మవారిని కోరుకున్న ప్రతి విషయంలోనూ సక్సెస్ అవుతాము. అమ్మవారు అనుగ్రహం ఉంటుంది, అందుకనే ఉట్టిగా దర్శనం చేసుకొని వెళ్తామని వచ్చాను. దేవాలయానికి ఎన్ని రోజులుగా? ఈ దేవాలయం కొద్ది సంవత్సరాల నుంచి వస్తున్నాం. చాలా బాగుంటుంది. అనుకున్న కోరికలు తల్లి మా మారమ్మ తల్లి అనుకున్న కోరికలు నెరవేరుస్తుంది. ఆ నమ్మకంతో చాలా సంవత్సరాల నుంచి మేము ఎప్పుడు కొలుస్తూనే ఉంటాం తల్లిని. అంటే చాలా మంది కూడా ఇదే మాట చెప్తా ఉన్నారు. మీ లైఫ్ లో జరిగినటువంటి చాలా జరిగినాయి మా లైఫ్ లో, చాలా అన్ని సంతోషంగా అనుకున్న కోరికలు కూడా ఆ తల్లి మాకు అనుకున్న కోరికలు అనుకున్న వేళలు అన్ని ఇచ్చింది మా తల్లి. మారమ్మ తల్లి దేవాలయం అంటే చాలా పేరు మోసిన దేవాలయంగా చెప్తా ఉన్నారు. పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులు కూడా ఒకే మాట చెప్తా ఉన్నారు, కోరిన కోరికలు నెరవేర్చే దేవతగా చెప్తా ఉన్నారు. మీరేం చెప్తారు? ఏ కోరిక అనుకున్నా మాకు జరుగుతుంది. ఫస్ట్ నుంచి మాకు ఈ గుడి బాగా కలిసి వచ్చింది. మేము హైదరాబాద్ లో ఉంటాము, అయినా సరే ఖమ్మం వచ్చిన ప్రతిసారి మా అమ్మ నాన్నతోటి ఇక్కడికి వస్తాము. ఇప్పుడు కూడా అమ్మవారికి ప్రత్యేకంగా అంటే అక్కడ కూడా పెట్టుకుంటాము, కానీ ఈ గుడి మాకు బాగా కలిసి వచ్చిన గుడి. ఏదనుకుంటే జరుగుతుంది. మాకు బాగా నమ్మకం అమ్మవారి దగ్గర. అందుకని నేను మళ్ళీ అక్కడ నుంచి మా పుట్టింటికి వచ్చి చీర పెట్టుకోవడానికి ఇక్కడ వరకు వచ్చానండి. సుమారు ఎన్ని సంవత్సరాల నుంచి మీకు ఈ దేవాలయంతో అనుభవం? 25 years. నాకు వచ్చినప్పటి నుంచి కూడా ఈ గుడికి అనేది వస్తూనే ఉంటాం. తల్లిదండ్రుల తర్వాత అమ్మ మాకు అన్నిటికీ ఏది కోరుకున్నా కానీ మా కోరిక నెరవేరుస్తుంది అమ్మ. డాడీ పోయినా కానీ మేము అమ్మని తలుచుకొని బయటికి వెళ్ళాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ దేవాలయానికి? ఈ దేవాలయంతో అంటే మారమ్మ తల్లి దేవాలయంతో మీకు ఎప్పటి నుంచి అనుబంధం? మాది ఖమ్మం గాంధీనగర్. మేము ప్రతి 15 రోజులకు ఒకసారి ఖచ్చితంగా మారమ్మ గౌడికి ఆ తల్లి దగ్గరికి వస్తుంటామండి. ఆమె పవర్ఫుల్ గాడ్, ఏది అనుకుంటే అది ఖచ్చితంగా 100% అవుతుంది. కాబట్టి ఆ అమ్మని కొలిస్తే జరగంది ఏది ఉండదు. నేను దగ్గర ఈ గుడి నేను టీచర్గా పనిచేస్తున్నాను. ఈ ఏరియాలో పనిచేసినప్పుడు చిన్నగా చెట్టు కింద ఉండే గుడి ఇప్పుడు ఇంత అభివృద్ధి చెందింది. కారణం ఆ అమ్మవారి దయ ఉండటం వల్లనే భక్తులు కూడా బాగా వస్తున్నారు. అనుకున్నది జరుగుతుంది కాబట్టి ఇంత ప్రాముఖ్యత సంతరించుకుంది. బోనం ఎత్తుకొని వస్తున్నారు. ఎన్ని సంవత్సరాలుగా ఈ దేవాలయానికి మీరు వస్తున్నారు? మేము చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాం. మాది ప్రాపర్ ఖమ్మం. ఇక్కడ అమ్మవారు చాలా మొక్కులు చెల్లిస్తారు. ఏ మొక్కులున్నా అమ్మవారు తొందరగా తీస్తారు. మాకు నెరవేరింది కాబట్టి అమ్మవారికి బోనం చెల్లియడానికి వచ్చారు. అంటే ఎలాంటి కోరికలు? అంటే చాలా మంది ఇదే మాట చెప్తా ఉన్నారు, కోరిన కోరికలు నెరవేరుస్తారు. మీ లైఫ్ లో నెరవేరిన కోరిక? మాకు బాబు పుట్టాలని అనుకున్నాం. త్వరలో మాకు బాబు పుట్టాడు కాబట్టి అమ్మవారికి బోనం చెల్లించాం. మీరు చెప్పండి సార్, మీకున్న సెంటిమెంట్? అదే నాకు లాస్ట్ ఇయర్ నాకు బాబు పుడితే ఇక్కడికి వస్తాను మొక్కుకున్నాం. మీ తల్లి దగ్గరికి వచ్చాము. నాకు బాబు పుట్టాడు కాబట్టి మేము బోనం చేసుకొని తల్లికి కోడి కోసుకొని ఇక్కడ పండుగ చేసుకొని పోదామని వచ్చాము. వస్తున్నాం సార్. మా పిల్లల చిన్నప్పటి నుంచి కూడా మాకు కాలనీలో వచ్చిన దగ్గర నుంచి వస్తున్నాము. మా పిల్లల చదువుల్లోనైనా హెల్త్లోనైనా అమ్మకి మొక్కున్నది ప్రతి ఒక్కటి జరుగుతుంది సార్. ఎటువంటి ఇబ్బంది రావట్లేదు. పాపకి చదువుల్లో ముందుండాలమ్మా అంటే ఐఎస్ వెళ్ళింది, ఈసా వచ్చింది, పాప జాబ్లో సెటిల్ అయిపోయింది. మా పిల్లల చదువుల్లో ఆరోగ్య విషయంలో అన్నింటిలో కూడా మాకు మంచిగా కలగజేస్తుంది. మేమేదో అడిగితే అది అమ్మ తీరుస్తుంది. అమ్మ ఉంది మాకు అని మాకు నమ్మకం.
ప్రతి ఒక్కటి మా సమస్యలు అమ్మకి చెప్పుకుంటాం, ఆ కోరికలు తీరుస్తుంది. మా సమస్యలు మా బాధలు అన్నీ అమ్మ తీరుస్తుంది. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అమ్మ కాడికి రాకుండా మేమే పని చేయము సార్. ప్రతిరోజు అమ్మ దర్శనం చేసుకుంటాము. అమ్మ మేము ఏది కోరితే అది ఇస్తుంది మాకు. ఈ మారమ్మ తల్లి దేవాలయంలో ఏదైతే మొక్కులు కోరిన కోరికలు నెరవేరిన వారు ఇక్కడ తలనీలాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే సార్ చెప్పండి, ఎన్ని రోజులుగా ఈ తలనాలు ఇలా ఇవ్వడం అనే కార్యక్రమం జరుగుతూ ఉంది? ఎంతమంది ఇస్తుంటారు? ఎలా జరుగుతుంది? ఇక్కడ ఆదివారం వచ్చేసరికి ఒక 50-60 వస్తాయండి. మా నాన్నలు ఉన్న కాడి నుంచి చేసుకుంటారు. మా తాతలు ఒక భక్తులు ఏ విధంగా వస్తుంటారు? పెద్ద మొత్తంలో వస్తారా? ఈ రోజు పండగ అని చెప్పి రావడం? ప్రతి ఆదివారం ఇట్లానే ఉంటుంది. ఈ రోజు ఒక బోనాల పండుగనే కాకుండా కూడా ఇంకా శ్రావణ మాసంలో ఎక్కువ వస్తారు. ఇక్కడ బాగా ఆదివారం, గురువారం, శుక్రవారం పూజలు బాగా జరుగుతాయండి. ప్రతి పండగకి, దసరాకి, ఇంకా బోనాలకి ఆషాఢ మాసం బాగా హడావుడి ఉంటుంది. వాహన పూజలు ప్రత్యేకం అమ్మవారు ఇక్కడ, మన మారమ్మ అమ్మవారు. ఏ బండి కొన్నా సరే ఇక్కడ గ్రానైట్ వ్యవహారాలు ఉన్నాయి బాగా సంస్థలు. గ్రానైట్ సంబంధించి ఏ వ్యవహారం ఏ కొన్నా సరే వస్తువు, ఇంకా బండి సామాన్లు కానీ, బండి పూజ కానీ అన్ని ఇక్కడ చేస్తుంటారు. బాగా అమ్మవారు అందరికీ మంచిగా చూసుకుంటూ మేళతాళాలతోటి ఇక్కడ మారమ్మ తల్లి ఆలయానికి ఇక్కడ పెద్ద ఎత్తున బోనాలతోటి ఇక్కడ తల్లి వెళ్తున్న పరిస్థితి చూడొచ్చు. మేడం చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ పెద్ద ఎత్తున ఇట్లా చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్? 15-16 సంవత్సరాల నుంచి కూడా మన అయ్యగారు తరపున చాలా సపోర్ట్ తోటి మారమ్మ గుడి తల్లి అమ్మవారి ఆశీస్సులతోటి, అయ్యగారి సపోర్ట్ తోటి 15-16 సంవత్సరాల నుంచి కూడా రంగరంగ వైభవంగా ఈ ఆషాఢ మాసం హైదరాబాద్లో గోల్కొండ బోనాలు ఎలా తీస్తారో అదే విధంగా మన ఖమ్మం జిల్లా మారమ్మ తల్లి గ్రామం అమ్మవారికి మాత్రం భారీ ఎత్తున శాకాహారిగా అలంకరించి కొన్ని అమ్మవారికి చాలా టైం కేటాయించి అమ్మవారి ఆశీస్సులతోటి అయ్యగారి సమక్షంలో ప్రతి సంవత్సరం కూడా రంగరంగ వైభవంగా ఈ బోనాలు తీయడం జరుగుతుందండి. పిల్ల, జల్ల, పశువు, పాడి అందరూ కూడా చల్లగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నారు. మీరు చెప్పండి, ఖమ్మంలో ఒక మారుమూల, ఒక దూరంగా ఉన్నటువంటి ఈ దేవాలయానికి రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా చాలా పెద్ద ఎత్తున ప్రచారం కూడా ఉంది. ఎందువల్ల అంటారు? ఇక్కడ అమ్మవారు ఏంటంటే తమిళనాడు నుంచి వచ్చినటువంటి మారమ్మ అమ్మవారు. తమిళ గ్రానైట్ కార్మికులు ఇక్కడ అమ్మవారు ఇక్కడ 3 చోట్ల 3 పొలిమేర్లు, ఇటు ఏదులాపురం, ఇటు తర్వాత వెంకటాపాలెం, ఇటు మొత్తగూడెం పొలిమేరలో ఉన్నటువంటి స్థానంలో అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం అనేది జరిగింది. ఇది చాలా ప్రశస్తమైనటువంటి ప్లేసు. తర్వాత కూడా ఇంకోటి, అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి సమయపురం నుంచి తీసుకొచ్చినటువంటి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అందువల్ల అమ్మవారు కూడా అక్కడ తమిళనాడులో సమయపురంలో ఉన్నటువంటి మారమ్మవారు అక్కడ ఏ విధంగా అయితే ప్రజలని వాళ్ళు ఏది కోరిక అయితే ఇస్తుందో ఇక్కడ మన తెలుగు ప్రజలు కూడా ఈ రకంగా కోరుకోవడం జరుగుతుంది. అమ్మవారు కూడా ఆ విధంగా అందరికీ కూడా ఆ వరాలు అనేది ఇస్తున్నది అమ్మవారు. ఇక్కడ చుట్టుపక్కల కాదు, ఇక్కడ చాలా చుట్టుపక్కల నుంచి, మహారాష్ట్ర నుంచి కూడా వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు, చాలా ఉంది. అలాగే తమిళనాడు నుంచి వచ్చినటువంటి గ్రానైట్ కార్మికులు కూడా ఇక్కడ స్థలాలు ఏర్పరచుకొని ఇక్కడే నివాసం ఉండి వాళ్ళు కూడా ప్రతి ఆదివారం, గురువారం, శుక్రవారం అమ్మవారిని కోరికలు కోరుస్తూ పూజలు చేయించుకుంటారు. భక్తులకు ఏ రకమైన విశ్వాసం అంటే, వాళ్ళు ఒక పెళ్లి కావాలనుకోండి, అమ్మవారి దగ్గరకు వచ్చి 9 ప్రదక్షిణలు చేసేసి నాకు వివాహం కావట్లేదు, మా పిల్లగారికి వివాహం కావట్లేదు, మా అమ్మాయికి వివాహం కావట్లేదు అని కోరుకుంటే వాళ్ళు 9 ప్రదక్షిణలు చేయగానే అమ్మవారికి నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి వివాహం అనేది జరగడం జరుగుతుంది. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చేసి అమ్మవారి దగ్గర ముడుపు చెల్లించి అమ్మవారికి ముడుపు కట్టినట్లయితే ప్రతి ఒక్కరు కూడా సంతానం అనేది కలుగుతుంది. ఆ విధంగా అమ్మవారి కోరిన కోరికలు తీర్చేటువంటి తల్లిగా నెలకొంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా కోరికలు నెరవేర్చిన తర్వాత అమ్మవారి దగ్గర పుట్టెంటుకలని, అన్నప్రాసనలని కూడా ఇక్కడే ఎంతో వైభవంగా చేసుకుంటూ అమ్మవారి యొక్క జిల్లా రెడ్డిపల్లి గ్రామంలో గత 25 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మారమ్మ తల్లి దగ్గర భక్తులు శ్రద్ధతో పూజ చేస్తారు. ఏదైతే కోరిక కోరుకుంటామో అది నెరవేరుస్తుంది అమ్మవారు. పాడి పంట మా రెడ్డిపల్లిలోని ప్రజలందరూ మంచిగా సంపదతోటి, మంచి సుఖశాంతులతోటి మంచిగా ఉన్నారు. అమ్మవారు మనం ఏదన్నా కోరుకుంటే అది వెంబటే నెక్స్ట్ మంత్ కల్లా మనకి అది చూపిస్తుంది. అలాగే చుట్టుపక్కల నుంచి వచ్చే గ్రామ ప్రజలకు కూడా కోరుకున్నది తీరుస్తుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ కల్లా వాళ్ళు వచ్చి ఆ కోరిక తీరిందని ఫంక్షన్లు చేసుకోవడం జరుగుతుంది. ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి గ్రామంలో ఉన్నటువంటి మారమ్మ తల్లి దేవాలయానికి ఏదైతే జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున చివరి ఆదివారం కావడంతో ఈ బోనాలు సమర్పించుకుంటూ వారి మొక్కులు, కోరికలు అయితే తీర్చుకుంటా ఉన్నారు. కోరిన కోరికలు నెరవేర్చే దేవతగా ప్రసిద్ధి చెంది ప్రతి ఒక్కరికి కోరినటువంటి కోరికలు తీర్చే కల్పవల్లిగా ఈ దేవత ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు నమ్మకంగా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది.